నిర్మల్ జిల్లాలో స్కూల్ అభివృద్ధి పనుల బిల్లు మంజూరు చేయలేదని స్కూల్కు తాళం వేశాడు కాంట్రాక్టర్. బిల్లు చెల్లించే వరకు తాళం తీసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. దీంతో ఉదయం స్కూలు బయట నిలబడ్డారు స్టూడెంట్స్, టీచర్స్. ఖానాపూర్ మండలం రాజురా గ్రామంలో ఈ ఘటన జరిగింది. అయితే కాంట్రాక్టర్ తీరుపై గ్రామస్తులు, పేరెంట్స్ మండిపడ్డారు. నేను మన ఊరు మనబడి అనే దాంట్లో నేను వర్క్ చేసినాను. 40 లక్షల వర్క్ చేసినాను. దాంట్లోకి వెళ్ళి బాత్రూమ్ కట్టించిన, వంట రూములు కట్టించిన, కిచెన్ సెట్ కట్టిన, మొత్తం బడి మొత్తం ఊరితే బళ్ళు మొత్తం పిల్లగాను వర్షకాలం బాగా ఇబ్బంది పడితే బళ్ళు మొత్తం రిపేర్ చేసిన. మళ్ళీ ఒకటి మొత్తం బళ్ళు మొత్తం ఇది చేసిన తర్వాత డోర్లు వీళ్ళు మొత్తం ఎటు జట్టు చేసి ఇచ్చిన. 100 ట్యూబ్ లైట్లు, 300 LED బల్బులు, స్తంభు, హ్యాండ్ వాషింగ్, డైనింగ్ హాలు, బాత్రూములు, కిచెన్ షెడ్డు, బడి మొత్తం రిపేర్ చేయించిన. మొత్తం ఎట్టు జెట్టు చేయించేసిన. నాకు పైసలు వడగలేవు. నాకు కలెక్టర్ గారు చెప్పారు ఏమని, మా అకౌంట్లో డబ్బులున్నాయి, మీరు పని చేస్తారా చేయరా. మాకు 7-8 సార్లు మీటింగ్ పెట్టిండ్రు. ఆ 7-8 సార్లు మీటింగ్ పెడితే మా అకౌంట్లో డబ్బులు చేయరు అంటే మేము చేసినాం. డాక్టర్లు అమ్ముడు పోయినాయి, ఎడ్లు అమ్ముడు పోయినాయి, బర్రెలు అమ్ముడు పోయినాయి, 2 గొడ్లు అమ్ముడు పోయినాయి. నా తాట ఏం లేకుంటే మా పిల్లగాళ్ళు స్కూల్కి పంపిద్దామంటే స్కూల్కి బట్టలు కదా, మా తాట డబ్బులు లేవు. మాది ఆ పరిస్థితి అయిపోయింది. ఊళ్ళో ఉండే పరిస్థితి లేదు. నాది అంత ఇబ్బందులు ఉన్నా. నేను నాకు డబ్బులు వెంటనే వేసేసాయి. లేకపోతే మళ్ళీ నేను సోమవారం నాడు మళ్ళీ తాళం వేస్తా. ఏం చేసినా పర్వాలేదు, నాకు డబ్బులు